Audio Jungle. ఈ హౌసెస్ ని ఏవైతే పాకలన్నీ ఉన్నాయి కదండి, కనీసం గోడ కూడా లేకుండా వాళ్ళ చీరలతోటి వాళ్ళ బట్టలతోటి లేదంటే ఏదైనా కవర్లు ఉంటే ప్లాస్టిక్ కవర్లు ఉంటే వాటితోటి కట్టుకున్నారండి. ఇవన్నీ కూడా ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వీళ్ళు భారతదేశంలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడున్నారా అనేది కూడా అవగతం అవడం లేదు నాకైతే. ఇక్కడ చూడండి, ఈవిడ వయసు దాదాపు 70 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఈ 70 సంవత్సరాల ఆవిడకు కూడా ఇంకా పెన్షన్ రావడం లేదంట. వీళ్ళందరూ ఒక 30-40 ఫ్యామిలీస్ ఉంటాయి ఇక్కడ. ఈ 30-40 ఫ్యామిలీస్ కూడా ఇంతవరకు 40 సంవత్సరాలుగా ఇక్కడ కరెంట్ లేదండి. ఈ పక్కనే ఉన్న శ్మశానానికి కూడా కరెంట్ ఉంది, కానీ ఈ 40 మంది ఫ్యామిలీస్ కూడా కరెంట్ లేదు అంటే ఎంత దీనావస్థలో ఉన్నారండి. ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ దాదాపు కరెంటు చూసి లేకపోతే వీళ్ళు కరెంటు కోసం వెళ్ళడానికి పక్క ఊరు వెళ్ళి అక్కడి నుండి కరెంటు తెచ్చుకుని ఏదైనా ఫంక్షన్ చేసుకోవడమో లేకపోతే వీళ్ళ ఛార్జింగ్ ఈవెన్ మొబైల్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ కనిపిస్తున్న పక్క ఊర్లో 10 రూపాయలు ఇస్తే రోజుకి ఛార్జింగ్ పెడతారంటండి. ఈ లెక్కను చూసుకుంటే వీళ్ళు అసలు భారతదేశంలో ఉన్నారా లేకపోతే దక్షిణాఫ్రికా దేశాల్లో సోడాన్లోనో లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఆవిడకి పెన్షన్ రావడం లేదు. కూతుర్లు ఉన్నా సరే ఆ కూతుర్ల స్థితి కూడా ఇదే విధంగా ఉండడం వల్ల ఆవిడ బెచ్చమెత్తుకుని బతుకుతుందండి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఏం చేస్తుంది? బెచ్చమెత్తుకుని బతకడానికండి పెన్షన్ స్కీమ్ అనేది పెట్టింది. సో ఇటువంటి కండిషన్స్ అన్ని కూడా మనం ఏం చేద్దాం? ఎంకరేజ్ చేద్దామా లేకపోతే ఎలివేట్ చేద్దామా? వీళ్ళ పరిస్థితులను సాల్వ్ చేద్దామా? నేను చెప్తున్నానండి, జనసేన తరఫున నేను చెప్తున్నాను, వీళ్ళకి కరెంటు విత్-ఇన్ డేస్ లో ఇక్కడ కరెంట్ రావాలి. అదర్వైజ్ ఇక్కడే కూర్చుని జనసేన సైనికులందరూ కూడా పోరాటం చేస్తాం. ఏం జరుగుద్దో రానున్న కాలంలో చూద్దామండి. ఇంత దీనావస్థలో ఉన్న ప్రజల్ని ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది అంటే అది ఎంత గుడ్డి ప్రభుత్వమో ఎంత చేతగాని ప్రభుత్వమో అర్థమవుతుంది. ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తామంటున్నారండి, ఓట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పటి వరకు ఆ విలేజెస్ నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ సర్పంచ్లు కానీ వాళ్ళ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి నాయకుడు కూడా రావడం, ఓట్లు అడగడం, మళ్ళీ వెళ్ళిపోవడం ఇదే దఫదఫాలుగా జరుగుతుందండి. అసలు కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఏముంది? 2 పోల్స్ అయితే కరెంట్ వచ్చేస్తుంది. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ పక్కనే ఉంది కదా అక్కడ హౌస్ చూడండి, ఆ హౌస్ కరెంట్ వచ్చినప్పుడు పక్కనే ఉన్న పాకకి ఎందుకు కరెంట్ రాదు? ఏ విధంగా అంటే దీనికి నిర్బంధించి వీళ్ళు ఇలాగే బతకాలని నిర్దేశిస్తున్నారా? ఇక్కడ వీళ్ళందరినీ ఖాళీ చేసేయమని పొలాల్లోకి పండి మేము ఇక్కడ పార్క్ కడతామంటున్నారు. దేనికోసం అండి పార్కులు? ఎవరు తిరగడం కోసం పార్కులు? మనుషులు చచ్చిపోయే పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు, సరైన షెల్టర్ లేదు, బేసిక్ ఎమ్యూనిటీస్ లేవు. ఎక్కడుందండి ప్రభుత్వం? సో డౌన్ ఏపీ గవర్నమెంట్, డౌన్ టీడీపీ, డౌన్ వైఎస్ఆర్సీపీ. ప్రతిపక్షం అనేది ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. అటువంటి ప్రతిపక్షమే రోడ్లు పట్టుకుని తిరుగుతుంది అనేటప్పుడు ప్రజల కోసం ఇంకెవరు వస్తారు? ప్రత్యేకంగా ఎవరైనా దేవుడు దిగుతాడా? మనమే కదండి పట్టించుకోవాల్సింది. కాబట్టి నేనైతే ఇది ఎన్హెచ్ఆర్సీకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇమ్మీడియట్గా నేను లెటర్ రాస్తాను. ఆ ప్రభుత్వమే వచ్చి వీళ్ళకి కరెంట్ ఇప్పించాలి, వీళ్ళ కష్టాలన్నీ తీర్చాలండి. దిస్ ఇస్ గ్యారంటీ. నేను వీళ్ళ తరఫున నేనే భరోసా ఇస్తున్నానండి. ఖచ్చితంగా జనసేన అనేది ఇనిషియేటివ్ తీసుకుంటుంది. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.